సామ్సంగ్ గెలాక్సీ S25 FE మొబైల్ ఫోన్ హెవీ గేమింగ్స్‌కి సెట్ అవుతుందా లేదా అని చెప్పి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. అంతేకాకుండా నేనైతే ఈ వీడియోలో ఒక గంట పాటు ఎటువంటి బ్రేక్స్ లేకుండా మొబైల్ ఫోన్‌నైతే ఫుల్‌గా అయితే టెస్ట్ చేస్తున్నాను. అండ్ టెస్ట్ చేసిన తర్వాత మీతో షేర్ చేసుకుంటాను. మాక్సిమం టెంపరేచర్స్ ఎంత రీచ్ అయ్యాయి, డిస్‌ప్లే సైడ్ అలాగే బ్యాక్ సైడ్, అదే విధంగా బ్యాటరీ డ్రైన్ కూడా ఏ విధంగా అయిందని చెప్పి మీరు లైవ్‌గా అయితే చూడబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్. ఒకవేళ మీరు ఈ మొబైల్ ఫోన్‌ని గేమింగ్ కోసమే కొనాలనుకుంటున్నారు అంటే ఈ వీడియో మీకు మస్ట్ అండ్ షుడ్‌గా హెల్ప్‌ఫుల్ అయితే అవుతుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. ఇక్కడ కనిపిస్తున్న గేమ్స్ అనమాట నేను ఇప్పుడు ఆడబోతుంది. కొన్ని నిమిషాలు అయితే ఆడతాను ప్రతి ఒక్క గేమ్. సో దట్ మనం 1 అవర్ మార్క్‌ని అయితే కంప్లీట్ చేసుకుంటాం. ఇంకోటి మీరు ఇక్కడ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేసినట్లయితే నేను రిఫ్రెష్ రేట్‌ని కూడా అయితే ఎనేబుల్ చేశాను. అదే విధంగా ట్రాన్స్పరెన్సీ కోసం ఒక టైమర్‌ని కూడా అయితే సెట్ చేశాను ఇంకొక మొబైల్ ఫోన్‌లో. సో ఎక్కడ మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు రిజల్ట్స్ పరంగా. ఇకపోతే గేమ్ స్టార్ట్ చేసే ముందు ఇనీషియల్‌గా ఉన్న రీడింగ్స్ అయితే చెప్తాను చూడండి. బ్యాటరీ వచ్చేసి 100% అయితే ఉంది. ఇక టెంపరేచర్ డిస్‌ప్లే సైడ్ వచ్చేసి 30.6 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 30.2 డిగ్రీస్ సెల్సియస్ అయితే ఉంది. ఇకపోతే నేను ఆడుతున్న ఫస్ట్ గేమ్ వచ్చేసి BGMI. ఇక్కడ ఇంకొక విషయం మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే నేనైతే ఆడుతున్న ప్రతి ఒక్క గేమ్ కూడా ఆ గేమ్ అనేది మాక్సిమం ఎంత సెట్టింగ్స్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది ఈ మొబైల్ ఫోన్‌లో అవే సెట్ చేసి ఆడుతున్నాను. అండ్ ఎవ్రీ గేమ్‌లో కూడా కొద్దిగా చూపిస్తాను. నేను ఏ విధంగా సెట్టింగ్స్ సెట్ చేసినాను కూడా. కొన్ని గేమ్స్‌లో చూపియలేకపోవచ్చు కూడా. ఒకవేళ మీరు గనక ఈ గ్రాఫిక్స్ సెట్టింగ్స్ మీడియం లేకుంటే ఇంకా లోలో పెట్టి ఆడుతున్నారు అంటే మీకు ఈ టెంపరేచర్ రీడింగ్స్‌లో అవ్వచ్చు, ఇకపోతే బ్యాటరీ డ్రైన్‌లో అవ్వచ్చు చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేస్తారు. ఈ వీడియోతో కంపేర్ చేసుకున్నట్లయితే దీన్ని మాత్రం నోట్ చేసుకోండి. ఇకపోతే ఇవే అనమాట గ్రాఫిక్స్ సెట్టింగ్స్ నేను యూజ్ చేస్తుంది ఈ ఫస్ట్ గేమ్‌కి. నేనైతే ఈ గేమ్ ప్లే మొత్తాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఈ వీడియోకి. దానికి మెయిన్ రీజన్ మీకు రిజల్ట్స్ కావాలి. ఈ గేమ్ ప్లే అంతా కూడా మీకు అవసరం అయితే లేదు. ఒకవేళ స్టిల్ కావాలి చూడాలనుకున్నట్లయితే మీరు యూట్యూబ్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళి అక్కడ ప్లేబ్యాక్ స్పీడ్‌ని అయితే మార్చుకోవచ్చు నేను ఇప్పుడు చెప్పిన తర్వాత. బట్ ప్లేబ్యాక్ స్పీడ్ మారుస్తున్నారు అంటే నేను చెప్పే వాయిస్ కూడా చాలా స్లోగా అయితే వస్తుంది. ఇకపోతే ఈ సామ్సంగ్ S25 FE లోపల ఉన్న చిప్సెట్ వచ్చేసి Exynos 2400 అనమాట. ఇది ఒక 4 నానోమీటర్తో బిల్డ్ అయిన ప్రాసెసర్. యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ ఫ్లాగ్షిప్ చిప్సెట్ సామ్సంగ్ నుంచి. ప్రీవియస్ మోడల్ S24 FEలో చూసుకున్నట్లయితే 2400 ఈ చిప్సెట్ని అయితే ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి డైరెక్ట్గా ఫ్లాగ్షిప్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చాలా మంచి పర్ఫార్మెన్స్, అదేవిధంగా మంచి బ్యాలెన్స్ కూడా అయితే ఉంటుంది బ్యాటరీ బ్యాకప్ అలాగే హీట్ మేనేజ్మెంట్లో ఈ చిప్సెట్ నుంచి అని. చూద్దాం మనకి ఈ 1 అవర్ తర్వాత తెలుస్తుంది ఏంటి అని. ఈ గేమ్ ఆడుతున్న టైంలో నేను ఎటువంటి ఇష్యూస్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ ఏవైతే నోటీస్ చేయలేదన్నమాట. కొంచెం వార్మ్ అయితే అయ్యింది మొబైల్ ఫోన్ బ్యాక్ సైడ్, బట్ ఇది ఓవర్ హీటింగ్ అయితే కాదు. ఇది ప్రతి నార్మల్ ప్రతి ఒక్క గేమ్లోను. ఇంకొకటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఎటువంటి బ్యాక్ కేస్ అయితే యూజ్ చేయట్లేదు మొబైల్ ఫోన్కి. ఒకవేళ మీరు బ్యాక్ కేస్ యూజ్ చేసి గేమ్స్ ఆడుతున్నారు అంటే నేను చెప్పే రీడింగ్స్ ఏవైతే ఉన్నాయి టెంపరేచర్ అవ్వచ్చు, బ్యాటరీ అవ్వచ్చు, ఇవి చాలా అయితే చేంజెస్ అయితే మీరు నోటీస్ చేస్తారు. బికాస్ ఎయిర్ సర్క్యులేషన్ కరెక్ట్గా అవ్వట్లేదు బ్యాక్ సైడ్ మొబైల్ ఫోన్కి అంటే లోపలే హీట్ ఎక్కువ అయిపోతుంది. సో పర్ఫార్మెన్స్ కూడా అయితే డ్రాప్ అయిపోతుంది. ఆల్రైట్, కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 99%కి అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ 37.1 డిగ్రీ సెల్సియస్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ వచ్చేసి 36.5 డిగ్రీ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇప్పటి వరకు టెంపరేచర్స్ స్టిల్ అండర్ కంట్రోల్లోనే ఉన్నాయి. చూద్దాం మరికొన్ని నిమిషాల తర్వాత ఏ విధంగా ఇవి ఎలా చేంజ్ అవుతాయని. ఇకపోతే నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి షాడో ఫైట్ 4. ఈ గేమ్ను కూడా నేను మాక్సిమం గ్రాఫిక్ సెట్టింగ్స్లో పెట్టి ఆడుతున్నాను. ఇకపోతే నేను ఈ మొబైల్ ఫోన్ 128GB వేరియంట్ని అయితే ఆర్డర్ చేసి యూస్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక ఈ రివ్యూస్ అన్ని చూసిన తర్వాత మొబైల్ ఫోన్ కొనాలని ఫిక్స్ అయ్యారంటే ప్లీజ్ 256GB వేరియంట్ని అయితే చూస్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వర్క్ చెప్తున్నాను. ఒకవేళ మీరు 1 or 2 ఇయర్స్లో మార్చేస్తాను అంటే ఓకే, 50% ఆఫ్ ది పీపుల్కి ఓకే అని చెప్తాను. బట్ అందరికీ అయితే కూడా సెట్ అవ్వదు 128GB. ఎందుకంటే బేస్ మోడల్ చాలా ఫాస్ట్గా అయితే స్టోరేజ్ అనేది ఫిల్ అయిపోతుంది. ఒకవేళ మీరు ఎక్కువ ఫొటోస్ వీడియోస్ రికార్డ్ చేస్తుంటారు అంటే ఇది చాలా ఫాస్ట్గా అయితే ఫిల్ అయిపోతుంది గైస్. పర్సనల్గా నేను యూస్ చేసిన తర్వాత చెప్తున్నాను, దయచేసి 256GB వేరియంట్ అయితే చూస్ చేసుకోండి. ఇదనే కాదు వేరే ఏ బ్రాండ్ మొబైల్ తీసుకుంటున్నా కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ వైఫైని అయితే యూస్ చేస్తున్నాను ఈ గేమింగ్ టెస్టింగ్ మొత్తానికి. ఎందుకంటే స్టేబుల్ కనెక్షన్ కోసం. చాలామంది అడుగుతూ ఉంటారు 5Gలో టెస్ట్ చేయ బ్రో లేకుంటే 4Gలో టెస్ట్ చేయమని. గైస్ అది కూడా టెస్ట్ చేశాను, బట్ గేమింగ్ అయితే కాదనమాట. నేను నెక్స్ట్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో అయితే చేశాను. సో దాంట్లో అయితే నేను కంప్లీట్గా మొబైల్ ఫోన్ ఇంటర్నెట్ యూస్ చేశాను. నేనున్న ఏరియాలో ఏంటంటే 5G కొద్దిసేపు వస్తుంది, ఉన్నట్టుండి 4Gకి అయితే డ్రాప్ అయిపోతుంది, మళ్ళీ 5Gకి అయితే షిఫ్ట్ అవుతుంది. సో ఆ కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కసారి మీరు యూస్ చేస్తున్నారు 5G అంటే. బ్యాటరీ డ్రైన్ టెస్ట్ వీడియో చూసినట్లయితే మీకు క్లారిటీ అయితే తెలుస్తుంది ఏ విధంగా పర్ఫార్మెన్స్ ఇచ్చింది. నేనైతే ఈ గేమ్స్ అన్ని హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్లో ఆడుతున్నాం కాబట్టి ఈ గేమ్ ఆడుతున్న టైంలో కొంచెం ఓవర్ హీటింగ్ ఇష్యూస్ అయితే నోటీస్ చేశాను మొబైల్ ఫోన్లో. బట్ ఎక్కడ ఎటువంటి ల్యాగ్స్ అవ్వచ్చు, ఫ్రేమ్ డ్రాప్స్ అయితే అవ్వలేదు.
ఈ గేమ్‌ని కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత బ్యాటరీ వచ్చేసి 96% అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్ చూసుకున్నట్లయితే డిస్‌ప్లే సైడ్ 38 డిగ్రీస్ సెల్సియస్ వరకైతే రీచ్ అయింది. బ్యాక్ సైడ్ వచ్చేసి 37.5 డిగ్రీస్ సెల్సియస్ అయితే రీచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే టెంపరేచర్ స్లోగా ఇంక్రీజ్ అయితే అవుతున్నాయి టైం పెరిగే కొద్దీ. చూద్దాం ఇంకా ఇది ఎంతవరకు రీచ్ అవుతుందని. నేనైతే ఒక 40 ఈజీగా క్రాస్ అయిపోతుంది అనుకున్నాను సెకండ్ గేమ్‌లోనే. బట్ ఇది ఇంకా స్టిల్ అండర్ కంట్రోల్‌లోనే ఉంది. ఇక నెక్స్ట్ ఆడుతున్న గేమ్ వచ్చేసి ఎన్ఎఫ్ఎస్ నో లిమిట్స్. ఈ గేమ్‌ని కూడా నేను హైయెస్ట్ అంటే మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్‌లో పెట్టి ఆడుతున్నాను. ఈ S25 FEలో చాలా బిగ్ అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి మనం ప్రీవియస్ మోడల్స్‌తో కంపేర్ చేసుకున్నట్లయితే. దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి బ్యాటరీ కెపాసిటీ. దీంట్లో వచ్చేసి మనకి 4900 mAh కెపాసిటీ అయితే వస్తుంది. అదే ప్రీవియస్ మోడల్ అంటే S24 FE చూసుకున్నట్లయితే దాంట్లో 4700 mAh మాత్రమే నాకు గుర్తున్నంత వరకు. ఇది వచ్చేసి ప్రెజెంట్ ఉన్న స్టాండర్డ్స్కి చూసుకున్నట్లయితే ఓకే అనేది చెప్తాను, మరీ అద్భుతం అనేది చెప్పను. ఎందుకంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ అన్ని మొబైల్స్లోనూ సిలికాన్ కార్బన్ టెక్నాలజీని యూస్ చేస్తున్నారు. మీరు OnePlusలో ఇలా డిఫరెంట్ మొబైల్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఈజీగా వాళ్ళు 6000 8000 mAh అయితే ఇస్తున్నారు. అండ్ రీసెంట్గా హానర్ అయితే ఒక మొబైల్ ఫోన్ని లాంచ్ చేసింది. అదైతే ఏకంగా 10,000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే వస్తుంది. ఇదైతే మైండ్ బ్లోయింగ్ అని చెప్తాను నేను. సో మీరు ఈజీగా 3 డేస్ 4 డేస్ అయితే యూస్ చేయొచ్చు ఒక సింగిల్ ఛార్జ్లో. నాకు స్టిల్ ఇప్పటికీ గుర్తుంది కొన్ని రోజుల క్రితం ఏంటంటే యాక్చువల్గా కొన్ని సంవత్సరాల క్రితం 5000 mAh లేకుంటే 10,000 mAh పవర్ బ్యాంక్స్ కోసం చాలామంది అయితే కొనేవాళ్ళు, అంటే మొబైల్ ఫోన్ ఛార్జ్ చేయడానికి. బట్ ఇప్పుడైతే ఏకంగా అదే కెపాసిటీతో బ్యాటరీస్ అయితే వచ్చేస్తున్నాయి మొబైల్ ఫోన్లో. ఆల్రైట్, ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే వర్క్ అయింది. ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ గ్లిచెస్ అయితే నోటీస్ చేయలేదు ఎంటైర్ గేమ్ ప్లేలో. ఇక బ్యాటరీ వచ్చేసి ఈ గేమ్ తర్వాత 94% అయితే వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం 30 minutes మార్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా టెంపరేచర్స్ వచ్చేసి డిస్ప్లే సైడ్ మాక్సిమం 36.1 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 35.3 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇకపోతే నెక్స్ట్ ఆడబోతున్న గేమ్ వచ్చేసి ఫ్రీ ఫైర్ మ్యాక్స్. ఈ గేమింగ్ టెస్ట్లో నేను కాల్ ఆఫ్ డ్యూటీని అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే ఫ్రీ ఫైర్ అవ్వచ్చు, కాల్ ఆఫ్ డ్యూటీ అవ్వచ్చు, ఇంకపోతే పబ్జీ అదే BGMI అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి ఒక సిమిలర్ గేమింగ్ ఎక్స్పీరియన్స్ కేటగిరీలోకి అయితే వస్తాయి. సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది అనమాట ఓవరాల్గా గేమింగ్ చూసుకున్నట్లయితే. సో అందుకే నేను ఒక 2 గేమ్స్ యాడ్ చేద్దామని చెప్పి 2 అయితే యాడ్ చేశాను. ఈ గేమ్ని కూడా ఇన్ని నిమిషాలు ఆడిన తర్వాత నేను ఎటువంటి ఇష్యూస్ కానీ గ్లిచెస్ ఏమైతే నోటీస్ చేయలేదు. ఫోన్ చాలా బాగా అయితే హ్యాండిల్ చేసింది. ఇప్పుడు వచ్చేసి బ్యాటరీ 92% అయితే వచ్చేసింది. ఇక టెంపరేచర్స్ చూసుకున్నట్టయితే డిస్ప్లే సైడ్ 37.7 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 37.1 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే క్లోజ్గా అంటే టెంపరేచర్స్ అనేది ప్రీవియస్కి ఇప్పటికీ మనం ఆడుతున్న గేమ్ టు గేమ్ అది కూడా గ్రాఫిక్ కాంప్లెక్సిటీని బట్టి ఈ వాల్యూస్ అయితే చేంజ్ అయిపోతున్నాయి. ఒకవేళ నేను ఈ గేమ్ తర్వాత సబ్వే సర్ఫర్స్ లేకుంటే టెంపుల్ రన్ ఆడాను అనుకోండి ఒక 10 నిమిషాలు, టెంపరేచర్స్ అమాంతంగా తగ్గిపోతాయి. సో అందుకే నేను చెప్తున్నాను, మీరు ఎక్కువ ఆడే గేమ్ని బట్టి మొబైల్ ఫోన్ చూస్ చేసుకోండి ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే. ఇక ఆడబోతున్న 2 గేమ్స్ వచ్చేసి హెవీయెస్ట్ గేమ్స్ అయితే చెప్తాను నేను ఈ ఎంటైర్ లిస్ట్లో. దాంట్లో ఫస్ట్ గేమ్ వచ్చేసి మోడర్న్ వార్షిప్స్. ఇది హెవీ గ్రాఫిక్ ఇంటెన్సివ్ గేమ్. చూద్దాం ఏ విధంగా టెంపరేచర్స్ అలాగే బ్యాటరీ బిహేవ్ చేస్తుంది కొన్ని నిమిషాలు ఈ గేమ్ ఆడిన తర్వాత. ఆల్రైట్, ఈ గేమ్ కూడా చాలా బాగా అయితే రన్ అయింది, ఎటువంటి ఇష్యూస్ అయితే లేదు. కానీ మొబైల్ ఫోన్ ఓవర్ హీట్ అయితే అయిపోయింది. ఇక బ్యాటరీ వచ్చేసి 88% అయితే డ్రాప్ అయిపోయింది. టెంపరేచర్స్ చూసుకున్నట్లయితే డిస్ప్లే సైడ్ 39.9 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 38.9 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. ఈ ఫోన్ ఫ్రేమ్ ఉంది చూసారా, అది చాలా ఎక్కువ అయితే ఓవర్ హీట్ అయితే అయిపోయింది, పట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అయితే ఉంది. ఇకపోతే బ్యాక్ సైడ్ వచ్చేసి అది కూడా హాఫ్ పార్ట్ అంటే కెమెరా ఆ ఏరియా ఉంది చూసారా, ఆ ఏరియాలోనే ఎక్కువ ఓవర్ హీటింగ్ అయితే నేను అబ్జర్వ్ చేశాను నార్మల్గా బాటమ్ పార్ట్తో కంపేర్ చేసుకున్నట్లయితే. మోస్ట్లీ ఇక్కడే మనకి చిప్సెట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో ఇక్కడే ఓవర్ హీటింగ్ అయితే అవుతుంది ఈజీగా. ఇక ఫైనల్ గేమ్ వచ్చేసి జెన్షన్ ఇంపాక్ట్. ఈ గేమ్ కూడా నేను హైయెస్ట్ గ్రాఫిక్ సెట్టింగ్లో పెట్టి ఆడుతున్నాను. కానీ ఈ గేమ్ అనేది మనకి మాక్సిమం 60 FPS వరకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 120 FPS ఆప్షన్ అయితే లేదు. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ పక్కన పెట్టేస్తే బ్యాటరీ బ్యాకప్ ఎస్పెషల్గా చాలా సాలిడ్గా అవుతుంది ఈ మొబైల్ ఫోన్లో. మనకి ఈ చిప్సెట్ చాలా బాగా అయితే హెల్ప్ చేస్తుంది మంచి బ్యాటరీ యూస్ చేయడానికి అండ్ పవర్ ఇవ్వడానికి. నేనైతే అనుకున్నాను ఈజీగా ఈ మొబైల్ ఫోన్ ఒక 20 minutes గేమ్ ప్లే తర్వాత 40 డిగ్రీ సెల్సియస్ అయితే ఈజీ క్రాస్ అయిపోతుందని. కానీ ఇదేంటంటే ఒక పాయింట్ తర్వాత అది కూడా హెవీ గేమ్స్ ఆడుతున్నప్పుడే ఈ 40 డిగ్రీ సెల్సియస్ మార్క్ దగ్గర అయితే రీచ్ అయింది.
అండ్ ఆల్సో ఈ విధంగా అయితే ఎవరైతే ఆడతారో గేమ్స్ అనేది మొబైల్ ఫోన్‌లో దానికి నేను గ్యారంటీ. ఒక గేమ్ ఆడుతున్నారంటే ఒకే గేమ్ ఆడుతూ ఉంటారు. అది కూడా ఒక 1 అవర్, 2 అవర్స్ ఆడుతుంటారు మాక్సిమం. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే మాత్రం నో, నాకైతే తెలీదు మీరు ఎన్ని గంటలు ఆడతారు ఏంటి అని. ఆల్రైట్, ఈ గేమ్ కూడా కొన్ని నిమిషాలు ఆడిన తర్వాత మనం 1 అవర్ మార్క్ కూడా అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక బ్యాటరీ పరంగా చూసుకున్నట్లయితే 85% అయితే వచ్చేసింది. మనం ఈ గేమ్స్‌ని ఎస్పెషల్‌గా అంటే నేను మాక్సిమం గ్రాఫిక్స్ సెట్టింగ్‌లో పెట్టి ఈ గేమ్స్ ఆడాను కదా ఒక గంట పాటు. ఈ గంటకి ఇంత అంటే 15% అరౌండ్ డ్రాప్ అయింది. సో నన్ను అడిగినట్లయితే ఇది చాలా ఇంప్రెసివ్ అని అయితే చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది బ్యాటరీ బ్యాకప్ అనేది ఈ మొబైల్ ఫోన్‌లో. ఇక టెంపరేచర్స్ పరంగా చూసుకున్నట్లయితే డిస్‌ప్లే సైడ్ 41 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది మాక్సిమం. యెస్, ఫైనల్‌గా 40 డిగ్రీస్ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోయాం మనం. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి 40.2 డిగ్రీస్ సెల్సియస్ వరకు అయితే రీచ్ అయింది. సో ఓవరాల్‌గా నా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ గేమింగ్‌కి సెట్ అవుతుందా లేదా అంటే యెస్ గైస్, ఈ మొబైల్ ఫోన్ గేమింగ్ సెట్ అవుతుంది. ఇదైతే చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది హెవీ గేమ్స్‌ని. ఎటువంటి గ్లిచెస్ ఉండదు, ఎటువంటి ఇష్యూస్ కూడా అయితే ఉండవు. కానీ ఒకవేళ మీరు గనక కంటిన్యూయస్‌గా అంటే ఏకధాటిగా ఒక 30 నిమిషాలు లేకుంటే 40 నిమిషాలు గేమ్స్ ఆడుతున్నారు, అది కూడా హెవీ గేమ్స్ అంటే మాత్రం, అంటే ఓవర్‌గా ఎక్కువ గ్రాఫిక్ ఉండే గేమ్స్ అంటే టెంపరేచర్స్ డెఫినెట్‌గా 40 డిగ్రీ సెల్సియస్ దాటైతే వెళ్ళిపోతాయి. అది కూడా మీరు ఒకవేళ ఫోన్ బ్యాక్ కేస్ లేకుండా వాడుతున్నారంటే, ఒకవేళ బ్యాక్ కేస్ వేసుకొని యూజ్ చేస్తున్నారంటే చాలామంది అలానే యూజ్ చేస్తుంటారు. హెవీ గేమ్స్ పరంగా చెప్తున్నాను. ఈజీగా అయితే టెంపరేచర్స్ 40 డిగ్రీ సెల్సియస్ అయితే క్రాస్ అయిపోతుంది. కాయిన్‌కి ఇంకొక సైడ్ చూసుకున్నట్లయితే మీరు ఒకవేళ క్యాజువల్ గేమర్ లేకుంటే మీడియం గేమర్ అంటే ఒక 20 నిమిషాలు లేకుంటే 30 నిమిషాలు అప్పుడప్పుడు ఆడుతుంటారు గేమ్. మరి రోజు ఆడరు, ఎప్పుడో ఒకసారి ఆడుతుంటారు. కానీ అది కూడా ఒక 20-30 మినిట్స్ అంటే మాత్రం ఈ ఫోన్ ఈజీగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఎటువంటి ఇష్యూస్ లేకుండా. ఇంకొకటి నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మొబైల్ ఫోన్ ఇంత టెంపరేచర్స్ రీచ్ అయిన తర్వాత కూడా మొబైల్ ఫోన్ ఈ గేమింగ్ 1 అవర్ తర్వాత నేను ఒక 10 మినిట్స్ లాక్ చేసి పక్కన పెట్టేశాను. దాని తర్వాత ఇదైతే నార్మల్ టెంపరేచర్స్‌కి అయితే రీచ్ అయిపోయింది. ఇదైతే చాలా గుడ్ థింగ్ అని చెప్తాను. చాలా మొబైల్స్ ఏంటంటే ఒక 20 నిమిషాలు, 30 నిమిషాలు టైం తీసుకుంటాయి అంటే నార్మల్ రేంజ్‌కి రావడానికి. బట్ ఇది చాలా ఫాస్ట్‌గా అయితే వచ్చేసింది. సో ఫైనల్‌గా చెప్పేది ఏంటంటే యెస్, ఈ మొబైల్ ఫోన్ క్యాపబులే గేమ్స్‌ని హ్యాండిల్ చేయడంలో. బట్ ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్ అయితే మాత్రం నేను ఈ మొబైల్ ఫోన్ అయితే రికమెండ్ చేయను. మీరు సెపరేట్‌గా గేమింగ్‌కి ఉండే మొబైల్ ఫోన్‌ని యూజ్ చేయండి. కింద కామెంట్ చేయండి ఏ విధంగా అనిపించింది మీకు ఈ మొబైల్ ఫోన్ యొక్క గేమింగ్ క్యాపబిలిటీస్, ఎస్పెషల్‌గా బ్యాటరీ బ్యాకప్ అవ్వచ్చు, టెంపరేచర్స్ అవ్వచ్చు. అదేవిధంగా దీనికి యాడ్ చేయండి మీరు క్యాజువల్ గేమరా, మీడియం గేమరా లేకుంటే హార్డ్ కోర్ గేమర్ అని కూడా. సో అదనమాట గైస్ ఓవరాల్‌గా ఈ వీడియో. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అలాగే కామెంట్ సెక్షన్ అయితే చెక్ చేయండి. మరికొన్ని సర్ప్రైజ్ అయితే యాడ్ చేశాను ఈ మొబైల్ రిలేటెడ్ వీడియోస్ పరంగా. సో అదనమాట ఓవరాల్‌గా ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను.